మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలో దారుణం జరిగింది. రామంతపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహం వెనకాలే మహిళ పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి మతి స్థిమితం లేదని గుర్తించారు అధికారులు. అక్కడ ఒక మహిళ ఎవరో తప్పిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మహిళ అక్కడి నుంచి తప్పిపోవడంతో ఆ మహిళను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో ఈ దారుణం బట్టబయలైంది. ఒక మహిళకు సంబంధించి అనుమానాస్పద స్థితిలో ఆమె తప్పించుకుని పోయిందా లేకుంటే పారిపోయిందా, ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు గాలించేందుకు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తుండగా ఆ సీసీటీవీ దృశ్యాల్లో ఈ ఘటన బయటపడింది. ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక మహిళని మూసాయిపేట మండలం రామంతపూర్లో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. ఒక అంబేద్కర్ విగ్రహం వెనకాల, అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒకసారి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మీకు కనిపించిన అంబేద్కర్ విగ్రహం వెనకాల ఆ గద్దె కనిపిస్తోంది కదా, దాని వెనకాలే ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక మహిళ పైన ముగ్గురు ఆ మహిళ పైన చాలా కిరాతకంగా దారుణంగా అత్యాచారానికి పాల్పడి తెలుస్తోంది. సో గ్యాంగ్ రేప్ విషయాలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయి. మొత్తం మీద ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో తీసుకున్నారు. ఈ విషయం జరిగి కూడా సుమారుగా 4-5 రోజులు కావస్తోంది. చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఈ విషయం పైన పోలీసు అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇది 11/1/2024 మధ్యాహ్నం 14 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే దాంట్లో కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్లోనే ఆల్రెడీ ఆయన బదులు దొంగతనమైందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుక్కుంటూ పోతుంటే ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళని మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ వచ్చి మాకు దాంతో ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అట్లనే ఆమె మానసిక వికలాంగురాలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమెకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించాం. అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తులను కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే వాళ్ళు పట్టుకుంటాం. ఈ కేసుకు సంబంధించిన మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. అంబేద్కర్ విగ్రహం గద్దె వెనకాలే ఒక మతి స్థిమితం లేనటువంటి ఆ మహిళని ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నట్టుగా పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు కావస్తోంది? ఇంతకీ ఆ మహిళ ఎవరు? మతి స్థిమితం లేని మహిళ అర్ధరాత్రి సమయంలో లేదంటే ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చింది? ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నెల 8వ తేదీన తెల్లవారున 4 గంటల ప్రాంతంలో మతి స్థిమితం కోల్పోయినటువంటి రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక యువతిని ముగ్గురు యువకులు కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఒక అత్యాచారానికి పాల్పడినట్టు మనకు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రోడ్డు పైన వెళ్తున్నటువంటి మహిళను కనిపించగా ఆమెను తీసుకెళ్లి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనుక ఒకరు అత్యాచారానికి పాల్పని తెలిసింది. ఈ విషయంలో చూస్తున్నట్టయితే 11వ తేదీ నాడు ఒక కాంప్లైంట్ దారుడు అంటే బర్రెలు పోయినాయని చెప్పి ఈ యొక్క కాంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే 10వ తేదీన బల్బు పోయినాయి నాకు సంబంధించి 11ని కాంప్లైంట్ చేసి ఈ యొక్క సీసీ ఫుటేజ్ ని చెక్ చేస్తుండగా అక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే అందరూ ముక్కున్న వేలు వేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులకు ఒకటి దానిపైన దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇంకొకటి అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన పరిస్థితి చూసి పోలీసులే సంబంధించిన ఆ సంఘటన చూస్తేనే నివరపోయే పరిస్థితి. ఎందుకంటే ఒక మతి స్థిమితం లేని వారు భిక్షాటన చేసుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళు ప్రత్యక్షంగా మనం చూస్తుంటాం, అక్కడ ఇక్కడ చూస్తుంటాం. కానీ ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడిన యువకులు స్థానికంగా ఉన్నటువంటి రామంతాపూర్ విలేజ్ కి సంబంధించిన వారే అన్నట్టు తెలుస్తుంది. వారు ఇప్పటికైతే పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వారిని విచారించి జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి వారిపై కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి మనకు తెలుస్తుంది. ఆ సంబంధించిన మతి స్థిమితం లేనటువంటి కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతి స్థిమితం లేని సుమారు 30 సంవత్సరాలుగా
యువతి అని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టు మనకు తెలిసింది. ఇది సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాలో ఒక అంటే సంచలనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మధ్యస్థింతం లేని వారికి దగ్గరకు వస్తే ఆదరించాల్సింది పోయి వారి యొక్క అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ముక్కున వేలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనోజ్. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. ఎందుకంటే వారు భిక్షాటన చేసుకుంటూ అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఇట్లా వెరిఫికేషన్ చేసుకుంటా క్రమంగా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా ఈ యొక్క మద్యం మత్తులో ఈ యొక్క ముగ్గురు సంబంధించిన యువకులు ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడని ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించే పరిస్థితి. వీరికి కఠినంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించి ఒక రామంపేట సిఐ ఒక వెంకట్ రాజా గౌడ్ కూడా దర్యాప్తులో ఈ యొక్క ముగ్గురు యువకులు పరాల్లో ఉన్నటువంటి వారిని ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ మనకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వాళ్ళని వాళ్ళని అరెస్టు చూపెడితే మనకు పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. మనోజ్, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.